ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ ప్రక్రియ అయిన ఎస్ఆర్ చివరి దశకు చేరుకోవడంతో తెలంగాణలో పాలిటిక్స్ మరింత వేడెక్కుతున్నాయి. ఓటర్ల నమోదులో ఎలాంటి పొరపాట్లు జరగకుండా అన్ని ప్రధాన పార్టీలు అప్రమవుతున్న వేళ బీఆర్ఎస్ అధిష్టానం కూడా తన శ్రేణులను అలర్ట్ చేసింది. పార్టీకి అనుకూలంగా ఉన్న ఓటు తొలగిపోకుండా ప్రత్యేక చర్యలు తీసుకోవాలని నియోజకవర్గాల నాయకులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం. ఎన్యూమరేషన్ ప్రక్రియపై నియోజకవర్గాల వారీగా ఎప్పటికప్పుడు నివేదికలు తెప్పించుకుంటూ పరిస్థితిని బీఆర్ఎస్ నాయకత్వం సమీక్షిస్తోంది. ఎట్టి పరిస్థితుల్లోనూ నిర్లక్ష్యం చేయొద్దని, ప్రతి అర్హుడైన ఓటర్ పేరు జాబితాలో ఉండేలా క్షేత్రస్థాయిలో పనిచేయాలని పార్టీ నేతలకు సూచించినట్టు తెలుస్తోంది. ఎస్ఐఆర్ ప్రక్రియ ముగింపు దశకు చేరుకున్న నేపథ్యంలో బీఆర్ఎస్ చేపట్టిన ఈ చర్యలు రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సైదులు అందిస్తారు. సైదులు, ఓటర్ల నమోదులో ఎలాంటి పొరపాట్లు జరగకుండా అన్ని ప్రధాన పార్టీలు అప్రమవుతున్న వేళ బీఆర్ఎస్ ప్రత్యేకంగా ఫోకస్ పెట్టినట్టు తెలుస్తోంది. అప్డేట్స్ ఏంటి? ఎస్ఐఆర్ ప్రక్రియ పైన బీఆర్ఎస్ ప్రత్యేక దృష్టి సారిస్తూ వస్తుంది మొదటి నుంచి. సో వివిధ రాష్ట్రాల్లో ఎస్ఐఆర్ ప్రక్రియలో భాగంగా ఓట్లు తొలగిపోయాయి కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఓట్లు తొలగిపోకుండా, ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీ ఓట్లు, బీఆర్ఎస్ పార్టీ అనుకూలంగా ఉన్నటువంటి ఓట్లు ఎట్టి పరిస్థితుల్లో తొలగిపోకూడదు. ఎస్ఐఆర్ ప్రక్రియలో నేతలు సీరియస్గా పనిచేయాలి, బిఎల్ఓలతో కలిసి బిఎల్ఏలు ఉండాలి ఎప్పటికప్పుడు అని చెప్పేసి మొదటి నుంచి కూడా నాయకులకు దిశానిర్దేశం బీఆర్ఎస్ పార్టీ చేస్తూ వస్తుంది. అందులో భాగంగా ప్రతి వారంలో ఒకసారి ఎస్ఐఆర్ ప్రక్రియకు సంబంధించి రాష్ట్రంలో ఏ విధంగా జరుగుతుంది, నియోజకవర్గాల్లో ఇప్పటివరకు ఎన్యూమరేషన్స్ ఫామ్లు ఎంత మేర ఫిల్ చేసి బిఎల్ఓలకు ఇచ్చారు, సో కొందరు ఇవ్వాల్సి ఉందా, అసలు బిఎల్ఓలు ఎన్యూమరేషన్ పత్రాలు ఇస్తున్నారా లేదా అనేది ఎప్పటికప్పుడు నియోజకవర్గాల వారీగా నివేదికలు బీఆర్ఎస్ పార్టీ తెప్పించుకుంటూ చూస్తూ వస్తుంది. సో ఓవరాల్గా చూస్తే రాష్ట్రంలో ఆయా నియోజకవర్గాల్లో చాలా చోట్ల ఎన్యూమరేషన్స్ ఫామ్స్ తీసుకునే వాళ్ళు ఇంకా ఉన్నారని, ఎన్యూమరేషన్ ఫామ్ తీసుకొని ఫిల్ చేసి ఇవ్వని వాళ్ళు మరికొందరు ఉన్నట్టుగా కూడా బీఆర్ఎస్ పార్టీ గుర్తించింది. కాబట్టి ఇప్పటి నుంచి అంటే తక్కువ సమయం ఉంది కాబట్టి, ఆగస్టు 3వ తారీఖు చివరి రోజు కాబట్టి ఎస్ఐఆర్ ప్రక్రియకు సంబంధించి ఆల్రెడీ గడువు పెంచింది కాబట్టి ఎస్ఐఆర్ ప్రక్రియ ఆగస్టు 3వ తారీఖు చివరి రోజు కాబట్టి ఆలోపు ఎన్యూమరేషన్ ఫామ్ తీసుకొని ఫిల్ చేసి బిఎల్ఓలకు ఇస్తే బిఎల్ఓలు ఓటు పోకుండా చూసుకుంటారనేది ఇప్పటికే నియోజకవర్గాల వారీగా బీఆర్ఎస్ పార్టీ సమావేశాలు నిర్వహించింది, అవగాహన సదస్సులు పెట్టింది, చెప్పింది. సో ఇప్పుడు ఓవరాల్గా అసలు ఎంత మేర జరిగింది, ఎక్కడెక్కడ సమస్యలు ఉన్నాయి, ఏమైనా సమస్యలు ఉంటే పార్టీ దృష్టికి తీసుకురావాలి, లీగల్గా ఫైట్ చేస్తామని కూడా ఇప్పటికే నేతలకు చెప్పారు. అందులో భాగంగానే ఈ మధ్యకాలంలో కేటీఆర్ చాలా కీలకమైనటువంటి సమావేశం ఒకటి నందినగర్ బంజారాహిల్స్లో నిర్వహించారు. ముఖ్య నేతలతో ఎస్ఐఆర్ ప్రక్రియ భాగంగా ఎంతవరకు వచ్చింది, ఎలా జరుగుతుంది, నియోజకవర్గాల్లో ఎంత శాతం మేర ఎన్యూమరేషన్స్ ఫామ్స్ తీసుకొని ఫిల్ చేసి ఇటు బిఎల్ఓలకు ఇచ్చారు, ఎంత శాతం అయింది ఏంటి అనేది కూడా తెలుసుకున్నారు. సో హైదరాబాద్లో ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీ ప్రత్యేక దృష్టి పెట్టింది. హైదరాబాద్లో బీఆర్ఎస్ పార్టీకి ఎక్కువగా బలం ఉందని, గతంలో ఏ విధంగా అయితే బీఆర్ఎస్ పార్టీకి అనుకూలంగా ఉన్నారో ఇప్పుడు కూడా అలానే ఉన్నారు, వాళ్ళ ఓట్లు తొలగిపోయే అవకాశం ఉంటుందని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ ముందు నుంచి కూడా కొంత అనుమానం వ్యక్తం చేస్తూ వస్తుంది. అందులో భాగంగా గ్రేటర్ హైదరాబాద్ పైన ప్రత్యేక దృష్టి బీఆర్ఎస్ పార్టీ పెట్టింది. ఎస్ఐఆర్ ప్రక్రియకు సంబంధించి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎస్ఐఆర్ ప్రక్రియ గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఉన్నటువంటి వారు ఎవరైతే ఉన్నారో బీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులు కానీ బీఆర్ఎస్ పార్టీకి కొంత ఫేవర్గా ఉన్నటువంటి వారు ఎట్టి పరిస్థితుల్లో ఓట్లు పోకుండా చూడాలని కూడా నేతలకు దిశానిర్దేశం చేశారు. నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రస్తుతం ఉన్నటువంటి ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, ఇన్ఛార్జీలు ఎప్పటికప్పుడు పరిస్థితిని చూసిన తర్వాత ఎంత మేర అవుతుంది ఏంటి అనేది కూడా బూత్ వైజ్గా అక్కడ అధికారులను అడిగి తెలుసుకోవడం, లేకపోతే అక్కడ పార్టీ నాయకులతో మాట్లాడడం, సమాచారం తీసుకొని పార్టీకి ఇవ్వడం. సో ప్రస్తుతం నియోజకవర్గాల వారీగా ఓవరాల్గా 119 నియోజకవర్గాల్లో ఎంత మేర అయిందనేది రిపోర్ట్ ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీకి చేరింది. చాలా చోట్ల కొంత నిర్లక్ష్యం చేస్తున్నట్టుగా కూడా గుర్తించారు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఒకవేళ ఎన్యూమరేషన్ ఫామ్స్ రాకపోతే బిఎల్ఓలతో మాట్లాడి పార్టీ నాయకులు ఎన్యూమరేషన్ ఫామ్ తీసుకొని అవసరమైతే దగ్గరుండి ఫిల్ చేసి మళ్ళీ బిఎల్ఓలకు ఇవ్వాలని చెప్పేసి కూడా దిశానిర్దేశం చేశారు. నిర్లక్ష్యం ఉన్నటువంటి వారిపైన సీరియస్గా యాక్షన్ తీసుకోవాల్సి వస్తుందని చెప్పేసి కూడా పార్టీ ఇప్పటికే ఒక హెచ్చరిక జారీ చేసింది. ఎందుకంటే చాలా వరకు నేను ఓవరాల్గా చూస్తే అంటే 119 నియోజకవర్గాలకు సంబంధించి చూస్తే చాలా నియోజకవర్గాల్లో ఇంకా ఎన్యూమరేషన్స్ ఫామ్ తీసుకునే వాళ్ళు, ఎన్యూమరేషన్ ఫామ్ తీసుకొని ఫిల్ చేయని వాళ్ళు చాలామంది ఉన్నట్టుగా కూడా గుర్తించారు. కాబట్టి అలా నిర్లక్ష్యం చేయడం వల్ల ఓట్లు పోయే అవకాశం ఉంటుంది, దాని ద్వారా పార్టీకి మరింత నష్టం చేకూరే అవకాశం ఉంటుందని చెప్పేసి కూడా పార్టీ చెప్తూ వస్తుంది. కాబట్టి ఇప్పటికైనా సరే ఎన్యూమరేషన్స్ ఫామ్స్ దగ్గరుండి పార్టీ నాయకులు తీసుకొని ఎన్యూమరేషన్స్ ఫామ్స్ అసలు తీసుకున్నారా లేదా అని స్వయంగా
డోర్ టు డోర్ వెళ్ళి బూత్ వైజ్గా డోర్ టు డోర్ వెళ్ళి వాళ్ళని కలిసి చెప్పి తీసుకోకపోతే వెంటనే తీసుకోవాలని చెప్పేసి అవసరమైతే దగ్గరుండి బిఎల్ఓతో మాట్లాడి వారికి ఇచ్చి కుటుంబ సభ్యుల వివరాలను కూడా ఫిల్ చేసి తిరిగి మళ్ళీ వెంటనే బిఎల్ఓకి ఇచ్చేలా కూడా మనకి తక్కువ ఈ ఆగస్టు 3లోపు ఇవ్వాలని చెప్పేసి కూడా పార్టీ నేతలకు దిశానిర్దేశం చేసింది. సో ఇప్పటికే నియోజకవర్గాల వారీగా ఇన్ఛార్జీలు ప్రస్తుతం ఉన్నటువంటి ఎమ్మెల్యేలందరూ కూడా నియోజకవర్గాల్లోనే ఉంటున్నారు. ఎవరు కూడా హైదరాబాద్కి రావడం లేదు, సోషల్ మీడియాకి పరిమితం కావడం లేదు, క్షేత్రస్థాయిలో పనిచేయాలని చెప్పేసి కూడా ఒక పార్టీ హెచ్చరిక జారీ చేసింది. కాబట్టి ఓవరాల్గా చూస్తే మనకు ఆగస్టు 3వ తారీఖు కాబట్టి చాలా తక్కువ శాతం మేర మాత్రమే ఎన్యుమరేషన్స్ ఫామ్స్ తీసుకొని ఫిల్ చేసి ఇచ్చినట్టుగా కూడా చెప్తున్నారు. సో సమయం చాలా తక్కువగా ఉంది కాబట్టి కొంత యాక్టివ్ కావాలని చెప్పేసి కూడా నేతలకు పార్టీ ఇప్పటికే హెచ్చరిక జారీ చేసింది. సో ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ గతంతో పోలిస్తే మరోసారి అంటే ఇప్పుడు ఉన్నటువంటి ఓట్లు ఏవైతే ఉన్నాయో ఓటు శాతం చూసుకున్న తర్వాత తగ్గితే నియోజకవర్గాల ఇన్ఛార్జీలు పూర్తి బాధ్యత వహించాల్సి వస్తుందని చెప్పేసి కూడా చెబుతూ వస్తున్నారు. కాబట్టి సో అందరూ అప్రమత్తంగా ఉండి చాలా తక్కువ సమయం ఉంది కాబట్టి ఎన్యుమరేషన్స్ ఫామ్స్ తీసుకొని వెంటనే తీసుకుని వారు ఉంటే వాళ్ళని తీసుకోవాలని చెప్పి నియోజకవర్గాలను ఉండాలి. ఎట్టి పరిస్థితుల్లో కూడా సోషల్ మీడియా పరిమితమో లేకపోతే హైదరాబాద్కు వచ్చి ఉండడమో టైంపాస్ చేసే రాజకీయాలు చేయొద్దని చెప్పేసి కూడా నేతలకు పార్టీ హెచ్చరిక జారీ చేసింది. ఓకే సైదులో బట్టి ఇప్పుడు ఓటర్ల నమోదు ప్రక్రియపై క్షేత్రస్థాయిలో ఉన్న బిఎల్ఓలకు బీఆర్ఎస్ పార్టీ ఎలాంటి ఆదేశాలు జారీ చేసింది? ఎస్ సార్, ప్రస్తుతం అయితే అక్కడ బిఎల్ఓలతో కలిసి మాత్రం పనిచేస్తున్నారు. సో బిఎల్ఓలు ఆయా పరిధిలో బూత్ పరిధిలో ఉన్నటువంటి ఓటర్స్కి ఎన్యుమరేషన్స్ ఫామ్స్ ఇచ్చారా ఇవ్వలేదా అనేది ఎప్పటికప్పుడు బిఎల్ఓలు కలిసి వాళ్ళని అడిగి తెలుసుకుంటున్నారు. ఇవ్వకపోతే ఇవ్వాలని కూడా చెప్తున్నారు. అదేవిధంగా ఫామ్ ఫిల్ చేసిన తర్వాత తప్పులు ఉన్నాయా లేవా, ఏ విధంగా ఫామ్ ఫిల్ చేస్తున్నారు, మనకి 2002లో ఓటు ఉన్నప్పుడు ఎటువైపు మనం ఫామ్ ఫిల్ చేయాలి, తర్వాత ఇప్పుడు కొత్తగా ఓటు వచ్చిన వారికి ఎటువైపు ఫామ్ ఫిల్ చేయాలి, ఇవన్నీ కూడా దగ్గరుండి మరి చెప్పి మరి ఫిల్ చేసి మరి ఇస్తున్నారు. కాబట్టి ఎప్పటికప్పుడు అంటే ఒకవేళ బిఎల్ఓల నిర్లక్ష్యం ఉంటే వెంటనే పై ఎన్నికల అధికారులకు ఫిర్యాదు చేయాలని చెప్పేసి కూడా పార్టీ ఆదేశాలు ఇచ్చింది. అంటే స్థానికంగా ఉన్నటువంటి బిఎల్ఓలు ఏమైనా నిర్లక్ష్యం చేయడం కానీ పక్షపాత ధోరణి ఏమన్నా చూపించినట్టయితే వెంటనే అనుమానం ఉంటే మాత్రం ఖచ్చితంగా వారిపైన పై ఎన్నికల సంఘం అధికారులకు వెంటనే ఫిర్యాదు చేయాలి అని చెప్పేసి కూడా ఇప్పటికే పార్టీ ఆదేశాలు జారీ చేసింది. కాబట్టి సో అన్ని పార్టీలు అంటే ఎట్లనైతే ఆయా పరిధిలో బూత్ లెవెల్ వైజ్గా ఏ విధంగా అయితే ఓట్లు ఎలిమినేషన్స్ ఫామ్స్ గతంలో ఉన్న వారికి ఎలిమినేషన్స్ ఫామ్స్ రాస్తున్నారా రాయడం లేదా రాయకపోతే ఏం చేయాలనే విషయాలు ఎట్లయితే చేస్తున్నారో సో బీఆర్ఎస్ పార్టీ కూడా అలానే వారితో కలిసి పనిచేయాలని చెప్పేసి కొంటున్నారు. ఒకవేళ బిఎల్ఓ ఏమైనా అనుమానం ఉంటే బిఎల్ఓ ఏమైనా ఆయన పక్షపాత ధోరణి చూపించినట్టయితే మాత్రం ఖచ్చితంగా ఫిర్యాదు చేసి ఆ బిఎల్ఓని తొలగించేలా కూడా పార్టీ నాయకులు కృషి చేయాలని చెప్పేసి కూడా ఇప్పటికే పార్టీ ఆదేశాలు ఇచ్చింది. సో వారందరూ కూడా స్థానికంగా ఉంటూ వాళ్ళతో కలిసి బిఎల్ఓలతో కలిసి ఎస్ఐఆర్ ప్రక్రియ సజావుగా జరుగుతుందా లేదా అనేది కూడా ఎప్పటికప్పుడు చూసుకుంటున్నారు. ఎంత మేరకు అయింది ఇప్పుడు వస్తానికి ఓవరాల్గా చూస్తే 119 నియోజకవర్గాల్లో ప్రస్తుతం ఎంత మేరకు యొక్క ఎన్యుమరేషన్స్ ఫామ్స్ తీసుకొని ఫిల్ చేసి ఇచ్చారు ఏంటి అనేది కూడా ఎప్పటికప్పుడు పార్టీ ఆరా తీస్తుంది, నివేదిక తెప్పించుకొని చూస్తూ ఉంది. ఓకే సైద్, ఇప్పుడు పార్టీకి అనుకూలంగా ఉన్న ఓట్లు తొలగిపోకుండా ప్రత్యేక చర్యలు తీసుకోవాలని నియోజకవర్గాల నాయకులకు ఎలాంటి బాధ్యతలు అప్పగించింది? ఎస్ కమిటీల వైజ్గా బాధ్యతలు అప్పచెప్పారు. నియోజకవర్గాల వారీగా ఇన్ఛార్జీలు ఉన్నారు. ఎస్ఐఆర్ ప్రక్రియకు సంబంధించి అంటే స్థానికంగా ఎమ్మెల్యే ఉన్నప్పటికీ కూడా ఎస్ఐఆర్ ప్రక్రియకు సంబంధించి ఇన్ఛార్జిగా కొత్తగా అవకాశం ఇచ్చారు. సో ఓవరాల్గా జిల్లాల వారీగా మళ్ళీ ఇన్ఛార్జీలు ఉన్నారు. అంటే ఎప్పటికప్పుడు ఎస్ఐఆర్ ప్రక్రియకు సంబంధించినటువంటి ఇన్ఛార్జి స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యే కానీ లేకపోతే మాజీ ఎమ్మెల్యే కానీ ఇన్ఛార్జితో కానీ సో ప్రస్తుతం నియోజకవర్గ ఇన్ఛార్జితో కానీ ఎందుకంటే ఎస్ఐఆర్ ప్రక్రియకి మాత్రమే ఆయన ఇన్ఛార్జి. ఎస్ఐఆర్ ప్రక్రియ ముగిస్తే ఆయన ఇన్ఛార్జిగా ఉండరు కాబట్టి సో ప్రస్తుతం ఉన్నటువంటి ఇన్ఛార్జి ఎవరైతే ఉంటారో వాళ్ళతో కలిసి ఎప్పటికప్పుడు సమాచారం తెలుసుకొని సమన్వయం చేసుకొని పనిచేస్తున్నారు. అయితే ఒకవేళ ఆ పరిధిలో మొత్తం ఓవరాల్గా చూసుకుంటే ఉదాహరణకి ఉమ్మడి నల్గొండ చూసుకుంటే ఉమ్మడి నల్గొండ జిల్లా ఇన్ఛార్జిగా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఉన్నారు. సో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అక్కడ ఉన్నటువంటి ఉమ్మడి నల్గొండ జిల్లాలో 12 నియోజకవర్గాలు ఉంటాయి. 12 నియోజకవర్గాలకు సంబంధించి ఎస్ఐఆర్ ప్రక్రియ ఏ విధంగా జరుగుతుంది ఏంటి అనేది ఇన్ఛార్జ్ ఎవరైతే ఉన్నారో ఎస్ఐఆర్ ప్రక్రియలో భాగంగా నియోజకవర్గాల ఇన్ఛార్జ్ ఎవరైతే ఉన్నారో వారిని అడిగి సమాచారం తీసుకుంటున్నారు. ఆ సమాచారాన్ని నేరుగా పార్టీ దృష్టికి వచ్చి మాట్లాడుతున్నారు. ఎంత మేరకు అయింది ఉమ్మడి నల్గొండ జిల్లాలో, ఏ నియోజకవర్గంలో ఎంత శాతం అయింది, ఎక్కడెక్కడ ఎవరైనా నిర్లక్ష్యంగా ఉన్నారా, ఎందుకు తక్కువ ఎన్యుమరేషన్స్ అంటే ఎక్కడైనా తక్కువ శాతం నమోదు ఓట్లు ఫామ్ ఫిల్ చేసి చేయని వారు ఎందుకున్నారు ఏంటనేది కూడా దానిపైన కూడా ఒక నివేదిక ఎప్పటికప్పుడు పార్టీకి చెప్తున్నారు. అయితే మధ్య సమన్వయం చేసుకుంటూ కూడా ఖచ్చితంగా ఎస్ఐఆర్ ప్రక్రియలో భాగంగా బీఆర్ఎస్ పార్టీ ఓట్లు ఎట్టి పరిస్థితుల్లో కూడా తొలగిపోకుండా చూడాలని కూడా పార్టీ ఆదేశాలు. అందులో భాగంగా అందరు నేతలందరూ కూడా నియోజకవర్గాల నుండి పనిచేస్తున్నారు. ఓకే, థ్యాంక్ యూ సైదులు.